హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఎకనామిక్స్లో 4th చాప్టర్ ఉత్పత్తి సిద్ధాంతం. లాస్ట్ వీడియోలో డిమాండ్ సిద్ధాంతం అయితే లెసన్ నేర్చుకున్నాం కదా. ఇవాళ వీడియోలో ఉత్పత్తి సిద్ధాంతం అనేది నేర్చుకున్నాం. యాక్చువల్గా నేను మీకు ఒకటే చెప్తున్నానండి, నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకోకుండా అది వచ్చినా రాకుండా మన సిలబస్ మాత్రం మనం కంప్లీట్గా నేర్చుకోవాలి. సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనకు ప్రాక్టీస్ చేయడానికి బిట్స్ అనేది చేయాలండి. అప్పుడే మనకు అన్నిటికీ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయగలుగుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వస్తుందా రాదా ఎప్పుడు వస్తుంది దాన్ని వెయిట్ చేయకోకుండా టైం ఉంది, ఈ టైంని మనం సద్వినియోగపరచుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోండి. ఇంకా నా సిలబస్ అయితే ఆల్మోస్ట్ కొద్దిగా అయిపోయిందండి. మళ్ళీ మీకు చెప్పడమే ఒక 30% మాత్రమే అయింది. నేను కూడా మీలాగే వస్తుందా రాదా అనేసి డైలమాలు అయితే ఉండేదాన్ని. కానీ మనము అది వచ్చేంత వరకు కాదండి, ముందు మనం ఎంతవరకు దాన్ని అయితే నేర్చుకుందామా, అది వచ్చినాక టెన్షన్ పడ్డాం కంటే ఇప్పుడు ఉండే టైంని మనం యూజ్ చేసుకొని అంత నీట్గానైతే నేర్చుకుందాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం నేర్చుకునే టాపిక్ అయితే ఇది కదా, ఉత్పత్తి సిద్ధాంతము. దీని గురించి అయితే ఇలా టిక్ వేసుకునే అంటే మనకు నీట్గా అర్థమవుతుంది. అంటే ఇప్పటికీ మనం 4 చాప్టర్స్ అనేది కంప్లీట్ అయ్యిందండి. ఏం లేదండి, మీరు చేయాల్సిందల్లా ఒకటే, డైలీ 13 అవర్స్ హార్డ్ వర్క్ చేస్తామనుకోండి, సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒక 1 మంత్ కానీ 1.5 మంత్ కానీ అయితే టార్గెట్ పెట్టుకోండి, దాన్నే ఫాలో అవ్వండి. ఇంకా ఎటువంటివి కూడా మీరు మధ్యలో రానివ్వద్దు. అండ్ ఒకటే సబ్జెక్టు కాకుండా మనకు డే అంతా కలిపి 3-4 సబ్జెక్ట్స్ చదవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒకటే టాపిక్స్ ఒకటే లెసన్ కన్నా చదివామనుకోండి మనకు బుర్ర పాడవుతుంది. ఎంతసేపు ఇదే నరబాబు అనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఈ టాపిక్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టాపిక్ తీసుకుందాం అనుకోండి, దీన్ని చదవడానికి బోరింగ్గా ఉందనుకోండి, సోషల్లోనే 6th క్లాస్ చదివామనుకోండి, అది వదిలేసి 7th వెళ్ళండి. లేదా అడిషనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సైకాలజీ లైక్ అలా పదే రివిజన్ చేయడం వల్ల ప్రతిదీ కూడా ఈజీ అవుతుందండి. ఇంటర్ అంటేనే భయం వేస్తుంది అందరికీ, సో నేను కాదనను, యాక్చువల్గా నేను కూడా. కానీ ఒక టాపిక్ అర్థం కాలేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ అర్థం కాలేదనుకోండి, మీరు దానిని అర్థం చేసుకుంటూ చదవడానికైతే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఇంటర్ సిలబస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకోకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్లో కొత్త వాళ్ళని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉత్పత్తి సిద్ధాంతం అండి, లెసన్ వచ్చేసి ఉత్పత్తి సిద్ధాంతం. ఉత్పత్తి అనేది అతి ముఖ్యమైన ఆర్థిక మనకు కార్యకలాపము. ఈ లెసన్ వచ్చేసి మనకు 9th క్లాస్ ఎకనామిక్స్లో కొద్దిగా రిలేటెడ్గా అయితే ఉంటుంది. సో ఇది అంతా కూడా మనకు ఉత్పత్తి కారకాలు అనేవి 4 ఉన్నాయి కదా, దాని గురించి అయితే ఈ టాపిక్ అండి. మనకు అతి ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపం అంటే ఏంటి? ఉత్పత్తే కదా. ఈ ఉత్పత్తి అతి ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపం. సాధారణంగా ఉత్పత్తి అంటే ఏంటి? ఒక వస్తువును తయారు చేయడం అనేసి అంటాం కదా. అంటే మనకు అవసరమైన వస్తువులు సేవలను ఉత్పత్తి చేయడమే ఉత్పత్తి యొక్క ముఖ్య ఉద్దేశం. వస్తువులు సేవలను ఉత్పత్తి చేయడానికి మనకు 4 అంశాలు అయితే అవసరమవుతాయి కదా, అంటే 4 కారకాలు అనేవి కూడా అర్థం ఉంటుంది. సో ఆ 4 కారకాలు అనేది ఏంటి, దాని గురించి ఏం యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియో అయితే. రైతులు పండించే వరి దగ్గర నుండి రేడియో వరకు మొదలై వస్తువులను ఉత్పత్తి అంటాం. ఇక్కడ చూడండి, రైతులు పండించే వరి, గోధుమ మొదలగు పంటలు మరియు పారిశ్రామిక రంగంలో తయారయ్యే వస్త్రం నుండి రేడియో వరకు మొదలై వస్తువులని ఏమని ఉత్పత్తి అంటాము. అయితే ఈ అర్థశాస్త్రంలో ఉత్పత్తి అంటే ఏంటి? ఉత్పాదకాలను ఉత్పత్తిగా మార్చే ప్రక్రియ అనేసి దీని మీనింగ్. మనకు ఎకనామిక్ పరంగా చూసుకుంటే ఈ యొక్క ఉత్పత్తి అంటే ఉత్పాదకాలను ఉత్పత్తిగా మార్చే ప్రక్రియ అనేది అర్థము. వస్తు సేవలను పొందడానికి చేసే కార్యకలాపాలని ఉత్పత్తిగా అనేసి ఎవరు అభిప్రాయపడ్డారండి? మేయర్ అనే అతను ఈ యొక్క వస్తువుల యొక్క సేవలను పొందడానికి చేసే కార్యకలాపాలని ఉత్పత్తి అనేసి మేయర్ అనే అతను అభిప్రాయపడ్డారు. వస్తు సేవల ఉత్పత్తికి అవసరమైన వాటిని ఉత్పత్తి కారకాలుగా చెప్పవచ్చు. వస్తువు యొక్క సేవలను ఉత్పత్తికి అవసరమైన వాటిని ఉత్పత్తి కారకాలుగా చెప్పవచ్చు. మరి ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్, ఇక్కడ చూడండి, ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ మనకు
రెండు రకాలు. అందులో న్యాచురల్గా ఉండేవి, నెక్స్ట్ మానవ నిర్మిత కారకాలు, మ్యాన్ మేడ్ అంటారు కదా. సో సహజంగా ఉండే కారకాల కిందికి ఏమేమి వస్తాయి? నీరు కానీ, అడవులు కానీ, ఖనిజాలు కానీ అయితే వస్తాయి. మానవ నిర్మితాలు కారకాలు వచ్చేసి మనకు లైక్ బిల్డింగ్స్ అలా ఉంటాయి కదా. సో అవి మొత్తంగా చెప్పాలంటే మనకు ఉత్పత్తి కారకాలు ఎన్ని రకాలుగా అయితే ఉంటాయండి. 9th క్లాస్లో ఉంది, ఫస్ట్ లెసను పాలంపూర్ గ్రామ కథ ఉంది కదా, దానిలో ఉత్పత్తి కారకాల నుంచి డీటెయిల్గా అయితే ఉంది. సో 4 రకాలు కదా. అందులో మొదటిది చూసుకుంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. మళ్ళీ చూడండి, ఉత్పత్తి కారకాలు ఎన్నండి? ఇక్కడ 4 రకాలు. ఎన్ని రకాలు? 4 రకాలు. మొదటిది ఏది? భూమి. సెకండ్ది శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. అలా షార్ట్కట్లో ఎల్ఎల్సిఓ మీనింగ్ ఏంటండి? ఇక్కడ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ల్యాండ్ అంటే ఏంటి? భూమి. లేబర్ అంటే ఎవరు? శ్రామికులు. క్యాపిటల్ అంటే ఏంటి? మూలధనం. ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థాపన. సో ఎల్ఎల్సిఓ మీనింగ్ ఏంటి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఇవన్నీ ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్, అంటే ఉత్పత్తి కారకాలు. ఆధునిక ఆర్థికవేత్తలు ఉత్పత్తి కారకాలను 2 మాత్రంగానే విభజించారు. అవి ఏంటయ్యా అంటే శ్రమ, మూలధనం. శ్రమను, మూలధనం అనేసి ఈ ఆర్థికవేత్తలు 2 రకాలుగా అయితే విభజించారు. అంటే మూలధనంలో భూమిని కలిపేశారు, శ్రమతో వ్యవస్థాపనని విలీనం చేశారు. అక్కడికి నేను 2 కదా, 4ని 2 బాగానే చేస్తారు. మూలధనంలో భూమిని, శ్రమతో వ్యవస్థాపన విలీనం చేశారు, కలిపేస్తారు. ఇంకా ఈ 4 కారకాలను చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి భూమి. భూమి ప్రకృతి వలన లభించే ఉచిత కానుకండి. అంటే కేవలము భూమి అనేది నేల లేదా పైన ఉండే ఉపరితలం మాత్రమే కాదు. అడవులు, నీరు, వాతావరణము, ఖనిజాలు, ఇంధనం మొదలైన ప్రకృతి వనరులన్నీ కూడా భూమిలో భాగమే. భూమి సప్లై పరిమితం మరియు స్థిరం. భూమి సప్లై మరియు స్థిరం అంటే భూమి సప్లై సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది. భూమికి గమనశీలత అనేది లేదు. అలాగని భూమిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశాన్ని తరలిస్తామా? కాదు కదా. దీనికి గమనశీలత అనేది లేదు. ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తరలించలేము. కానీ భూసారాలలో తేడా అనేది ఉంటుంది. భూసారం అనేది తగ్గడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో అది మనకు భూమి గురించి. మరి సెకండ్ వన్ ఏంటండి? శ్రమ అంటే శ్రామికులు కూడా ఉంటారు కదా. సో శ్రమ అనేది చురుకైన ఉత్పత్తి కారకము. శ్రమ అంటే ఆదాయాన్ని సంపాదించడానికి వస్తు సేవల ఉత్పత్తులు అందించే భౌతిక, మానసిక శ్రమ. శ్రమ అంటే ఏంటంటే ఇక్కడ చూడాలి, ఆదాయాన్ని సంపాదించడానికి వస్తు సేవల ఉత్పత్తులు అందించే భౌతిక, మానసిక శ్రమతో కలిసినప్పుడే ఈ భూమి, మూలధనం వినియోగంలోకి వస్తాయి. అంటే ఇక్కడ మనకు షార్ట్కట్లో మీకు అర్థమయ్యేటట్టు చూద్దామండి. శ్రమ అంటే శ్రామికులు కదా, పని చేసే వాళ్ళు కావాలి. అంటే మనము ఉత్పత్తి యొక్క ప్రక్రియలు అయితే ఉంటాయి కదా, వాటిని అవసరమైన పనులు చేయడానికి ఎవరెవరి అవసరం అయితే ఉంటుంది? బాగా చదువుకున్న వాళ్ళ అవసరం ఉంటుంది, కొంచెము తక్కువగా చదివే వాళ్ళు, అంటే వాళ్ళకి యొక్క శారీరక శ్రమ చేసే కార్మికులు అనేది ఉండాలి. శ్రామికులు శ్రమ చేసే వారిలో బాగా చదువుకున్న కార్మికులు కావాలి. అలాగే మిగిలిన పనులు ఉంటాయి కదా, వాళ్ళు చేయడానికి శారీరక శ్రమ చేసే కార్మికులు అనేది ఉండాలి. అంటే ఇక్కడ ప్రతి శ్రామికుడు కూడా ఉత్పత్తికి అవసరమైన శ్రమను అయితే అందిస్తాడు. అవునా కదా అండి? శ్రమను శ్రామికుడి నుండి విడదీయలేము. శ్రమ నశ్వరం అంటే ఏంటి? ఇక్కడ శ్రామికుడు ఒక రోజు పని చేయకపోతే ఆ రోజు శ్రమ వృధా అయినట్లే. శ్రామికుడు ఒక రోజు పని చేయకపోతే ఆ రోజు శ్రమనంతా కూడా వేస్ట్ అయినట్టు. శ్రమను నిల్వ చేయలేము. శ్రమకు రిజర్వ్ ధర లేదా మనకు శ్రామికుల సామర్థ్యం వేరుగా ఉంటుంది. చూడండి, ఇక్కడ శ్రమకు రిజర్వ్ ధర లేదా శ్రామికుల సామర్థ్యం వేరుగా ఉంటుంది. శ్రామికులు తక్కువ వేతనాల వద్ద ఎక్కువ శ్రమను సప్లై చేస్తారు. శ్రామికులు తక్కువ వేతనాల వద్ద ఎక్కువ శ్రమను సప్లై చేస్తారంటే వేతనాలేమో తక్కువగా ఉంటాయి, పని మాత్రం ఎక్కువగా ఉంటుంది.
శ్రమకు ప్రారంభంలో బేరమాడే శక్తి తక్కువగా ఉంటుంది. వేతనాలు ఒక స్థాయి కంటే ఎక్కువైతే శ్రామికులు శ్రమను తగ్గించి విశ్రాంతిని కోరుకుంటారు. అంటే శాలరీస్ ఒక స్థాయి కంటే ఎక్కువైతే అప్పుడు మన యొక్క శ్రామికులు శ్రమ అనేది తగ్గించి విశ్రాంతి అయితే కోరుకుంటారు. అందువలన అత్యధిక వేతనాల వద్ద ఈ యొక్క శ్రమ సప్లై అనేది తగ్గుతుంది. మరి డివిజన్ ఆఫ్ లేబర్, శ్రమ విభజనను చూసుకుంటే ఒక వస్తు ఉత్పత్తి ప్రక్రియను వివిధ భాగాలుగా విభజించి శ్రామికులకు కేటాయించడాన్నే శ్రమ విభజన అంటారు. శ్రామికుల విభజన అంటే ఏంటండి? ఒక వస్తువు యొక్క ప్రక్రియను వివిధ భాగాలుగా విభజించి శ్రామికులకు కేటాయించడాన్నే శ్రమ విభజన అంటారు. ఏ శ్రామికుడు కూడా ఒక వస్తువును పూర్తిగా తయారు చేయడు, అవునా? శ్రమ విభజన వల్ల నవ్య కల్పనలకు దోహదపడుతుంది. ఈ శ్రమ విభజన వలన కాలం అనేది ఆదవుతుంది. అలాగే శ్రమ విభజన వలన యాంత్రికీకరణకు అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి. శ్రామికుల యొక్క నైపుణ్యం, స్కిల్స్ అనేది ఉంటుంది. సామర్థ్యం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క డివిజన్ ఆఫ్ లేబర్ వల్ల, శ్రమ విభజన వలన శ్రామికులు ఆసక్తిని అనేది కోల్పోతారు. ఎందుకు? శ్రమ విభజనను మానవాభివృద్ధికి నిరోధకంగాను శ్రామికుల గమనశీలతకు అవరోధంగా అయితే చెప్పవచ్చు. ఇది మనకు డివిజన్ ఆఫ్ లేబర్ గురించి. మరి తాడుది చూడండి, క్యాపిటల్. సాధారణంగా మూలధనం అంటే ఏంటంటే ద్రవ్యం అనేసి భావిస్తాం, డబ్బు. కానీ యంత్రాలు, దానికి అవసరమైన పరికరాలు, భవనాలు, ముడి పదార్థాలు ఉంటాయి కదా, వాటిని వెచ్చించే ద్రవ్యాన్ని మూలధనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నానండి. దానికి ముడి సరుకు అనేది కావాలి. ఆ ముడి సరుకుని వెచ్చించడానికి ఒక పర్సన్ కానీ అయితే ఉండాలి. సో దానికి డబ్బు అనేది అవసరం. అలాంటి వాటికి మనము మూలధనం అంటారు. వెచ్చించే ద్రవ్యాన్ని మూలధనం అంటారు, పెట్టుబడి అంటారు. చూడండి, ప్రస్తుత సంపదలోని కొంత భాగం భవిష్యత్తులో సంపదను సృష్టించుకోవడానికి ఉపయోగపడేదే మూలధనం. చూడండి, ప్రస్తుత సంపదలోని కొంత భాగం భవిష్యత్తులో సంపదను సృష్టించుకోవడానికి ఉపయోగించబడేదే మూలధనం. అర్థమైందా? మూలధనాన్ని మానవ నిర్మిత ఉత్పత్తి కారకం అని కూడా అంటారు. మానవ నిర్మిత ఉత్పత్తి కారకం అని దేనిని అంటారండి? మూలధనాన్ని అయితే అంటారు. ఈ యొక్క మూలధన సప్లైలో మార్పులు అనేది ఉంటాయి. దీనికి గమనశీలత అనేది ఉంటుంది. భూమికి అయితే లేదు, దీనికైతే ఉంది. ఇంకా లాస్ట్ వన్ ఏంటిది? వ్యవస్థాపన, ఆర్గనైజేషన్ ఉంది కదా. ఈ యొక్క ఉత్పత్తి కార్యకలాపాలన్నిటిని నిర్వహించడానికి వ్యవస్థాపన అది అవసరం. ఈ నిర్వహణను చూసుకునే వ్యక్తి వ్యవస్థాపకుడు. అంటే ఒక ఉత్పత్తి అనేది చేస్తాం, ఈ కార్యకలాపాలను నిర్వహించడానికి వ్యవస్థాపన అది అవసరమే కదా. వీటన్నిటిని చూసుకోవడానికి ఒక వ్యక్తి, వీటన్నిటిని నిర్వహణ చేయడానికి ఒక వ్యక్తి అనేవాడు ఉంటారు. ఆ వ్యక్తినే మనము వ్యవస్థాపకుడు అనేసి అంటారు. గంపీటర్ ప్రకారము వ్యవస్థాపకుడు లేదా ఉద్యమదారుడు నవకల్పనలు ప్రవేశపెట్టే ఉద్యమిత్వాన్ని కలిగి ఉండాలనేసి ఎవరు పేర్కొన్నారండి? గంపీటర్ అనేసి అభిప్రాయం. గంపీటర్ ప్రకారము వ్యవస్థాపకుడు లేదా ఉద్యమదారుడు నవకల్పనలను ప్రవేశపెట్టే ఉద్యమిత్వాన్ని కలిగి ఉండాలనేసి ఎవరి ప్రకారం అయితే ఉంది? ఇక్కడ గంపీటర్ ప్రకారం అయితే ఉంది. ఇంకా ఉత్పత్తి ఫలం గన చూసుకుంటే ఒక నిర్ణీత సమయంలో ఉత్పాదకాలు ఏ విధంగా రూపాంతరం చెంది ఉత్పత్తిగా మారుతాయో ఉత్పత్తి ఫలం అనేది తెలుపుతుంది. చూడండి, ఈ లైన్ చూడండి బాగా. ఒక నిర్ణీత సమయంలో ఉత్పాదకాలు ఏ విధంగా రూపాంతరం చెంది ఉత్పత్తిగా మారతాయో ఉత్పత్తి ఫలం అనేది తెలుపుతుంది. ఈ యొక్క ఉత్పత్తి ఫలము ఉత్పాదకాలను ఉత్పత్తికి మధ్య ఉండే భౌతిక సంబంధాన్ని తెలుపుతుంది. ఉత్పత్తి ఫలము ఉత్పాదకాలకు అలాగే ఉత్పత్తి మధ్య ఉండే భౌతిక సంబంధాన్ని అయితే తెలుపుతుంది. లాస్ట్ చూడండి, స్టిగ్గర్ ఏమనేసి అన్నారు ఇక్కడ? ఉత్పత్తి కారకాల రేటుకు
ఉత్పత్తి రేటుకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలంగా అనేసి స్టిగ్లర్ వర్ణించారు. స్టిగ్లర్ వర్ణించడం ఏమిటయ్యా అంటే ఈ యొక్క ఉత్పత్తి కారకాల రేటుకు ఉత్పత్తి రేటుకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలంగా అనేసి స్టిగ్లర్ వర్ణించాడు. సో ఇది ఫ్రెండ్స్ మనకు సింపుల్ అండ్ షార్ట్కట్లో అయితే ఉత్పత్తి సిద్ధాంతం లెసన్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. రేపటి క్లాస్లో విలువల సిద్ధాంతం ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ అండి. సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ అయితే నేను చేస్తున్నాను. సో మీరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. అన్నీ చదవాలంటే చదవాలండి. ఇంటరే మనకి ఇంపార్టెంట్ కదా, చదవాలి. అండ్ ఈ టాపిక్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా చిన్న టాపిక్. ఈ టాపిక్లో కొంచెం థియరీ కీ పాయింట్స్ ఇంపార్టెంట్గా ఉండే కీ పాయింట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వాటిని అయితే నేర్చుకుందాం. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానని. మన క్లాస్ కనుక నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి, మనకు వాట్సాప్ ఛానల్ అనేది ఉంది అండి. అందులో కానీ లేదా వాట్సాప్ ఛానల్ పోస్ట్ ఉంటుంది, నేను పోస్ట్ ఏదైనా పెడతాను కదా, అందులో 1 డే బిఫోర్ నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అంటే ఏ లెసన్ అయితే నేర్చుకుంటామో ఆ లెసన్కి సంబంధించిన పోస్ట్ అనేది చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది యూట్యూబ్ మనకు ఛానల్ పైన ఉంటుంది చూడండి. నేను పోస్ట్లో అయితే ఇచ్చాను కానీ అక్కడ ఇన్వాలిడ్ అని వస్తుంది. సో వాటిని ఒకసారి అక్కడ చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, బుక్స్ కోసము చాలామంది మన ఫ్రెండ్స్ అందరూ కూడా అంటున్నారండి. బుక్స్ వచ్చేసి ఒక షాప్ వచ్చేసి రోషన్ బుక్ షాప్ బుక్ సెంటర్, అది అనంతపురంలో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే విజయవాడలో లెనిన్ సెంటర్ అని ఉందండి. అక్కడ మీరు బుక్ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ దగ్గర కూడా బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ చిన్న వీడియో.